నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని భర్త వేరే వ్యక్తులకు వీలునామా రాయడము, లేకపోతే గిఫ్ట్ డీడ్ చేయడము, లేదా వేరే వ్యక్తులతో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయడము చేయవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో ఉన్నటువంటి హిందూ వారసత్వపు చట్టం కావచ్చు, రిజిస్ట్రేషన్ యాక్ట్ కావచ్చు, అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఆస్తి బదలాయింపుల చట్టం కావచ్చు. సో ఏ చట్టాలను తీసుకున్నా ఆ చట్టాలు ఏం చెప్తున్నాయి అని అంటే, ఎవరైతే సెల్ఫ్గా ఏదైనా ఒక ప్రాపర్టీని, అగ్రికల్చర్ ల్యాండ్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ లేదా ఒక ఫ్లాట్, ఏదైనా ఒక ప్రాపర్టీ తన కష్టార్జితంతో కొనుగోలు చేస్తే ఆ ఆస్తికి అతనే హక్కుదారుడు. ఒక మహిళ కొనుగోలు చేస్తే ఆమెనే హక్కుదారురాలు. ఆ ప్రాపర్టీ ఆమె లేదా అతను తనకు సంబంధించిన వ్యక్తులకు, లేకపోతే తన అవసరాలకు అమ్మకాలు కొనుగోలు చేయడము, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయడము, జీపీఏ ఏజీపీఏ చేయడము, లేదా గిఫ్ట్ డీడ్ చేయడము, లేదా వీలునామా రాయడము చేయాలి తప్ప ఆమె తరపున భర్త అమ్ముతానంటే చెల్లదు, ఆమె తరపున కొడుకులు అమ్ముతానంటే చెల్లదు, ఆమె తరపున వాళ్ళ బంధువులు ఎవరైనా పలానా వ్యక్తికి వీలునామా రాసేసాను అని అంటే చెల్లుబాటు కాదు. వాళ్ళు ఒకవేళ ఈమె తరపున ట్రాన్స్ఫర్ చేసే సందర్భము, అవకాశము, అవసరం ఏర్పడితే అప్పుడు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని ఆ ప్రాపర్టీని వాళ్ళు మార్చవచ్చు. అంతేకాని డైరెక్ట్గా ఆమె పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని వీళ్ళు మరొక వ్యక్తికి బదిలీ చేయడానికి అవకాశం లేదు. సో ఇలా చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.